గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, గల్లీలలో తిరుగుతున్నారు, బస్తీలలో తిరుగుతున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? బీఆర్ఎస్ హవా ఎలా నడుస్తుంది? ఈరోజు మేము దాదాపు వచ్చి 20-25 రోజుల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరంతలా వాళ్ళు వచ్చేసి పొద్దున వచ్చి రాత్రి వరకు ఇన్నే ఉండి రాత్రి ప్రచారం చేసుకొని మళ్ళీ షాద్నగర్ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాం. మేము 20-25 రోజుల కింద చూసిన దానికి ఈ రోజుకు చాలా మెరుగైపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. మేము గల్లీలల్లో ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళు కుద్దు చెప్పేస్తున్నారు, ఇంకా మీరు ఎందుకు వస్తున్నారు ఇన్నిసార్లు మా దగ్గరికి? 2 సార్లు వచ్చారు, 3 సార్లు వచ్చారు, ఒక్కోసారి 10 సార్లు వచ్చారు. చాలా మాకు ఎప్పుడో డిసైడ్ అయిపోయినాం మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయిపోయినాం. ఎందుకని మేమే క్వశ్చన్ చేసి అడుగుతున్నాం, ఎందుకోసం అమ్మ ఏమేమన్నా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ మోసపూరితమైన మాటలు నమ్మి మీరు ఓట్లేసి ఇలా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అధికారంలో కూర్చునబెట్టారు. ఇలా రేవంత్ రెడ్డి చేసే అరాచకమైన పాలన, ఎక్కడ పొంతనలేని పాలన, ఆయన పాలనతో పాటు ఆయన పద్ధతి, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట విధానం ఎక్కడ కూడా బాగాలేదు. మాలాంటి వాళ్ళ మీద ఈయన ఎఫెక్ట్ చాలా పడుతున్నది జీవన విధానంలో. ఇది ముఖ్యంగా మీరు రెహమత్ నగర్, బోరబండ ఈ ఏరియా చూసినట్టయితే చాలా పేదవాళ్ళు, మీరు ప్రతి ఇంటికి చూస్తే 20-30 గజాల్లో ఇల్లు ఉంటుంది. ఈ పేదవాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాల మీద సంబంధించింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పాడైపోయింది. ఎక్కడో టైల్స్ వేసుకునేటోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బేసిక్ పనులు చేసేటోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఒక రిక్షా బండి నడిపించేటోళ్ళు వాళ్ళు ఇబ్బంది. ఇలా ఆటోలో ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు అంటే చాలా వరకు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే బోరబండలో ఎవరైతే ఇట్లా ఛాయ్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు అవన్నీ తీసేయడం జరిగింది. అలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమని షేర్ చేసుకుంటున్నారు మీతో? వాళ్ళు హైడ్రా లాంటి స్కీములు తీసుకొచ్చి ఇలా మా ఇల్లు ఉంటుందా పోతుందా, ఎందుకంటే ఇక్కడ ఉన్న బోరబండ కానీ రేమతారు కానీ చాలా పేదోళ్ళు, చిన్న చిన్న ఇండ్లు. ఆ ఇండ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి కూల్చడమైన భయం ఎక్కువైపోయింది. ఇక్కడ ఒక ఆమె వసీమా అని ఉంది, ఆమె నడితే ఆమెకున్నది 30 గజాలు ఇల్లు, ఆ ఇల్లు కట్ చేస్తున్నారు. ఇక్కడ ఇక మన కుత్బుల్లా కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది, ఇక్కడ కిరాయి ఇంట్లో ఉంటుంది, అక్కడ కట్టుకుందామని కట్టుకుంటే సగం ఇల్లు తీసేస్తున్నారు. ఆ ఇల్లు వసీమాది. వాళ్ళు ఏమైతే ప్రతి క్షణం ఏ రోజు వచ్చి బోరబండ మీద పడతాడో, ఏ రోజు వచ్చి రేమన్నార్ మీద పడతాడో అన్న భయము ప్రతి వ్యక్తి లోపల ఉంది. ఇందాక ఒక కాంట్రాక్టర్ కలిసి నాకు జిహెచ్ఎంసీ ప్రచారం చేస్తుంటే జిహెచ్ఎంసీ గారు అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎప్పుడు ఏ పనులు చేసినా మా పద్ధతిగా డబ్బులు వచ్చేది, డబ్బులుగా పద్ధతిగా మా జీవన విధానం జరిగేది. చిన్న కాంట్రాక్టర్, చాలా చిన్న కాంట్రాక్టర్, మా పిల్లలకు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి మాకు వచ్చింది. అంటే అట్లాంటి వాళ్ళతో పాటు చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఆటోలు నడుపుకునేటువంటి. ఇలా ఆటోల పరిస్థితి ఏమైంది మీకు తెలుసు కదా, ఎంతమంది చచ్చిపోతారు. ఈరోజు కూడా నిన్ననో ఎవరో చనిపోయింది ఒక అబ్బాయి. అట్లాంటి వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కుదేలు అయిపోయింది. ఎక్కువ మేస్త్రీలు ఉంటారు, వాళ్ళు మేస్త్రీలు ఎక్కడ పోయినా కూడా పని లేదు, ఆగండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్సే అయిపోయినాయి, పని లేదు, ఇప్పుడు తర్వాత చూద్దాం అంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమో కొద్ది రోజులు ఉన్నా నడుస్తుందమ్మా, పేదవాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు పని దొరికితే తప్ప, పని చేసుకుంటే తప్ప వాళ్ళ కూలి రాదు, వాళ్ళ జీవన విధానం ముందరికి పోదు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే రేమన్నా ప్రజలు చెప్పే గతంలో మాకు చాలా ఇబ్బంది ఉండేది. పెద్ద రోడ్డు చూపించి ఒక సైకిల్ మోటార్ పోయేది ఇబ్బంది ఉండే, పెద్ద రోడ్డు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. అక్కడ చూసినట్టయితే మంచి ట్యాంక్, అక్కడ చూసినట్టయితే మన అంబేద్కర్ స్టడీ సెంటర్, ఇక ముందు పోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉండేది ఈడ. అట్లాంటి డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసినాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో, సీసీ రోడ్లు వేసినాం. అలా అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే ఈయన వచ్చిండు, ఎప్పుడు ఏ ఇండ్లు కూలకూడదాము, ఎక్కడ ఇండ్లు కూలకూడదాము, లేకపోతే వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. రేమత్ నగర్లో 1 కోటి రూపాయలు పెట్టి పని చేసినట్టు చెప్పమని వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పేదవాళ్లకు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చి బంగారం ఇస్తామని చెప్పాడు, లేదు. మేము తిరుగుతుంటే నిన్న మొన్న విడోస్ వచ్చారు, కొంతమంది భర్తలు చనిపోయిన లాళ్ళు ఇల్లు, ఓల్డేజ్ వాళ్ళ పెన్షన్స్ 2 ఏళ్ళ నుండి ఎలాంటి పెన్షన్స్ లేవు. ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళు బాగా తెలిసిపోయింది. ఇక్కడ గోపన్న ఉన్న రోజులు కొంత ప్రొడక్షన్ ఉండే, గోపన్న పోయిన తర్వాత గుర్తు చేసుకుంటున్నారా? గోపన్న ఇది చేసిండు, గోపన్న అది చేసిండు, లేదంటే గోపన్న ఇది ఇచ్చిండు, పథకాలు వచ్చినాయి అని చెప్పేసి గోపీనాథ్ ఎవరన్నా గుర్తు చేసుకుంటున్నారా? ప్రజల్లోకి వెళ్ళి మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఎందుకు గుర్తు చేసుకోరు? వాళ్ళు అడుగుతున్నారు, మాకు తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్టడీ సెంటర్ కట్టిరని మాకు తెలుసా ఏమన్నా? మేమేమనుకుంటాం అది ఒక విగ్రహం, అది ఏదో బిల్డింగ్ ఉందని అనుకుంటాం తప్ప మాకు తెలియదు. అది ఇక్కడికి వస్తే వాళ్ళు చెప్పారు గోపన్న కట్టిన స్టడీ సెంటర్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. అది ఓపెన్ చేస్తే ఎక్కడ గోపన్నకు పేరు వస్తుందని అని చెప్పేసి ఓపెన్ చేస్తలేరు ఈ రోజు వరకు కూడా. మా వాళ్ళు వచ్చి మొన్న వచ్చి కొద్దిసేపు ధర్నా కూడా చేసిపోయారు, కానీ అది ఓపెన్ కూడా చేయరు స్టడీ సెంటర్. ఒక పిల్లవాడు అడిగింది నాకు,
108 బూతులో అన్న స్టడీ సెంటర్ ఓపెన్ చేస్తలేరు గోపన్ అంత మాలాంటి యూత్ కోసం ఇష్టపడి కష్టపడి మాకు అది ప్లేస్ దొరకదు కదా ఇక్కడ కొంత ప్లేసు తయారు చేసేసి స్టడీ సెంటర్ కడితే దాన్ని ఓపెన్ చేస్తే మాలాంటి వాళ్ళు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఐటీ సెక్టార్లో పోవడానికి ఈజీ ఉంటుందంటే దాన్ని ఓపెన్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని చెప్పేసి చిన్న యూత్ చెప్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి ఉందమ్మ ఇక్కడ. రేపు ఇంకొకటన్నా రీసెంట్గా నవీన్ యాదవ్ ఒక మాట అనడం జరిగింది, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు గలీలకు వచ్చిన తర్వాత మళ్ళీ బయటకి వెళ్ళలేరు, గలీలలో తిరగలేదు అని చెప్పేసి అన్నారు. తిరుగుతున్నారా మళ్ళీ గలీలల్లో? మీరు చూస్తున్నారు కదా ఎట్లున్నారు ఇక్కడ గల్లీకి తక్కువన్నారా? గల్లీకి 50-60 మంది ఉన్నారు కదా, నువ్వు చూస్తున్నావు కదా. తిరగనిస్తున్నారని అడుగుతున్నారు. మమ్మల్ని ఎవరు అమ్మా, మేము దెబ్బలు తినడానికి తయారు, అన్నిటికీ తయారు. మేము మీరు చూసారు కదా తెలంగాణ ఉద్యమం ముందు ఉండి వచ్చిన నాయకులు వీళ్ళంతా, ఈ కార్యకర్తలంతా తెలంగాణ ఉద్యమంలో జైల్లో పోయి కేసులు పెట్టించుకొని తన్నులు తిని వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి భయపడే వాళ్ళు గారు. ఎన్నో చూసారు, చంద్రబాబు నాయుడు చూసారు, రాజశేఖర రెడ్డిని చూసారు, రోషయ్యని చూసారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూసారు, మస్తు మంది చూసారు. ఇట్లాంటివి మస్తు అయినాయి మాకు ఎవరిని అట్లాంటి పట్టించుకునే అది లేదు. మస్తు మంది నిన్న మా తీర ప్రచారం గల్లీలో 106 బూత్లో ప్రచారం చేస్తుంటే ఒక ఆయన వచ్చి అట్లా రావద్దు ఇట్లా అంటే అదే గల్లీలో కావాలని మా వాళ్ళు పోయారు. ఏం చేస్తారో చేయండి చూద్దాం, ఏం చేస్తారు మీరు. ఎన్ని రోజులు వాళ్ళు రావద్దని చెప్పారు, చెప్తే కూడా మా వాళ్ళు పోయారు బాధాప్తా. ఏం చేస్తారో చూద్దాం. మీరు దాడులు చేస్తుండొచ్చు, కేసులు పెడుతుండొచ్చు, అంతకుమించి మీరు ఏం చేస్తారు? శాశ్వతం కాదు కదా. ఏం చేసినా ఇంకా 3 ఏళ్ళ తర్వాత మీరు ఇక్కడనే ఉంటారు కదా, మా వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా జూబ్లీ హిల్స్ ప్రజలకి మీ తరపు నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వల్ల అంటే మా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తప్పు చేసి అలా మోసపూరితమైన మాటలకు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీయడానికి కారణమైన మా రాష్ట్రంలో. అందుగురించి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ అవేర్నెస్ ఉంది. గతంలో కూడా మీరు టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారు. హైదరాబాద్లో ఎక్కడ కూడా మీకు కాంగ్రెస్ కనబడకుండా చేశారు. మళ్ళీ అదే స్ఫూర్తితోని అదే పట్టుదలతోని ఈ ఒక్క దెబ్బ గట్టిగా కొడితే మళ్ళీ రేవంత్ రెడ్డి అనేటోడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కనిపించకుండా పోతుందని తెలియజేస్తాం.